హాయ్ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి పాలకూర పప్పు అండి. ఈ పప్పుని కుక్కర్లో చాలా తక్కువ టైంలో అలాగే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. అందుకోసం ముందుగా ఒక కుక్కర్ తీసుకుని 1 కప్ వరకు కందిబ్యాలను తీసుకుంటున్నాను. వాటర్ వేసుకుని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసి తీసుకోవాలి. ఇక్కడ 1 కప్ కందిబ్యాలకు 4 కప్స్ వరకు వాటర్ వేసుకుంటున్నాను. పప్పు కొంచెం పలుచగా కావాలి అనుకుంటే 1 కప్ ఎక్స్ట్రా వాటర్ అయినా వేసుకోవచ్చు. నేను 4 కప్స్ వేసుకుంటున్నాను. బ్యాళ్ళను టైం ఉంటే 5 మినిట్స్ నానబెట్టుకోవచ్చు, లేదంటే అలాగైనా చేసేసుకోవచ్చు. ఆయిల్ వేసుకోవడం వలన పప్పు తొందరగానే ఉడుకుతుంది. 1 ఉల్లిపాయను పొడుగా కట్ చేసి వేసుకుంటున్నాను. అలాగే 7-8 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. 5-6 వెల్లుల్లిపాయలను పొట్టు తీసి వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. 3 మీడియం సైజ్ టమాటోస్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. 1½ టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. అలాగే చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుంటున్నాను. కొత్తిమీర ఆప్షనల్ అండి, నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. కొత్తిమీర వేయడం వలన పప్పు టేస్ట్ బాగుంటుంది. 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. 2 టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకోవడం వలన పప్పు తొందరగా ఉడుకుతుంది. అలాగే పాలకూరను 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసి చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఈ విధంగా పాలకూరను వేసుకుని కుక్కర్ మూత పెట్టి 3 విజిల్ రానివ్వాలి. 3 విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని కుక్కర్ ప్రెషర్ నార్మల్గా పోయిన తర్వాత ఓపెన్ చేసుకుంటున్నాను. ఈ విధంగా ఓపెన్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసి ఈ పప్పు వేసులు మొత్తాన్ని ఒక బౌల్లో సపరేట్గా తీసేసుకోవాలి. ఈ పప్పుని మ్యాషర్తో ఒకసారి మ్యాష్ చేసుకోవాలి. ఈ విధంగా పప్పును మ్యాష్ చేసుకుని ఆ పప్పు వేసులు మొత్తాన్ని ఇందులోనే వేసేసుకుంటున్నాను. ఒకసారి మిక్స్ చేసి పక్కన పెట్టుకుని స్టవ్ పైన బౌల్ పెట్టుకుని 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను. కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుని 2 ఎండుమిర్చిని తుంచి వేసుకుంటున్నాను. ఈ పోపుని మీడియం ఫ్లేమ్లోనే కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా పోపు కలర్ చేంజ్ అయిన తర్వాత మేము ఇందాక రెడీ చేసి పక్కన పెట్టుకున్న పప్పుని ఇందులో వేసుకుంటున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసుకుని మిక్స్ చేసుకుంటే పాలకూర పప్పు రెడీ అండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు, అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.